అణుగూరులో పెట్టాను వాళ్ళు అందుకని అక్కడ లేట్ అయిపోయింది వాళ్ళకి ఏం వస్తుంది ఈనాటి కార్యక్రమానికి ప్రజాపాలన చెప్పుకున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను చూసిన తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాలా వద్దా అని చెప్పేసి వెనక ముందు పడి కింద మీద పడి చివరికి సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ముందు సెలక్షన్ చేసేటప్పుడు ఏం చెప్తా ఉన్నారు అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదా అని చెప్పేసి వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు అని చెప్తాం. కేసీఆర్ గారి పాలన ఒకసారి మనం చూసుకుంటే కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో తెలంగాణలో ప్రతి ఇంచు కూడా నాదే అని చెప్పేసి ప్రకటించిన తర్వాత ప్రతి ప్రాంతానికి సాగునీరు అందాలి, ప్రతి ఎకరాకి సాగునీరు అందినాడే నా నిజమైనటువంటి కళ అని చెప్పేసి కళ సాకారం అవుతుందని చెప్పి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అని చెప్పేసి ఎక్కడ కూడా మనం అనలే. వర్గం వల్లే, కులం వల్లే, మతం వల్లే దేని చూడకుండా తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరూ కూడా ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికం అందరూ కూడా గుక్కడు మంచినీళ్ళు అందియాలి, మంచినీళ్ళ గోస తీర్చాలి. 50 ఏళ్ల గోసని తీర్చిన నాడే మరి మనకు మంచి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కులం, మతం, వర్గం లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత మంచి గొప్ప మనసు ఒకసారి మనంతా కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం రైతులను తీసుకుని రైతు బంధుని కులం చూడలే, మతం చూడలే, రైతు అనేటువంటి కులం ఒకటే. భూమి ఉండి పాస్ పుస్తకం ఉంటే ప్రతి ఒక్కరికి ఒకేసారి రైతు బంధు ఎట్లొచ్చాడో మీ అందరికీ తెలుసు. చెట్టు కింద చేరి, శామ కింద చేరి మీరందరూ దున్నేటప్పుడు ఎక్కడ చూసినా కానీ రైతు బంధు వేస్తా ఉన్నామని చెప్పి చెబితే చాలు ఒకేసారి టింగ్ 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 అని పడేది. ఆ రోజు రైతుల కళ్ళలో చిరునవ్వులు చూసినాం ఆ రోజు. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనం చేసినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం కానీ, ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ పూర్తిగా 100% పేద ప్రజల్ని, వెనుకబడిన వర్గాలని దృష్టిలో పెట్టుకొని చేసినాం తప్ప ఎక్కడ కూడా మనం మతం కానీ, పార్టీ కానీ ఏది కూడా మనం చూడనటువంటి పరిస్థితి. అట్లాగే మరి వెనుకబడినటువంటి వర్గాలు విద్యా ప్రమాణాలు పెంచాలనేటువంటి ఆలోచనతో పూర్తిగా మనం ఆనాడు ఒకసారి ఎప్పుడు పివి నరసింహరావు గారి టైంలో ఒక 3 గురుకులాలు వస్తే 3 ప్రాంతాలకి, రాయలసీమకి, ఆంధ్రకి, తెలంగాణకు 3 గురుకులాలు వస్తే ఓహో మా గురుకులాలు వచ్చినాయి అని చెప్పేసి మనం సంబరపడి సంకల్పం పొందుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో కూడా మనం ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి మరి గొప్ప చదువులు అందించాలి పిల్లలకి. మన రాష్ట్రం ఈ దేశంలోనే రోల్ మోడల్ గా ఉండాలి, ప్రపంచానికే మనం ఛాలెంజ్ చేసే విధంగా ఉండాలి, ప్రపంచమే తెలంగాణ వైపు చూడాలి అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజానికానికి నియోజకవర్గాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు ఏం తలదించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రీయ విద్యాలయాలు కానీ, లేకపోతే కస్తూర్బా స్కూల్స్ కానీ, అట్లాగే మన జిల్లాకి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీలు కానీ ఏ ఒక్కటి ఏర్పాటు చేయడంలో వెనుకడుగు వేయలే మనం. అట్లాగే ప్రత్యేకమైనటువంటి జిల్లాలు ఏర్పాటు చేయడం, జిల్లా కలెక్టరేట్ నిర్మాణం చేసుకోవడం, మెడికల్ కాలేజీలు 30 జిల్లాలకి 30 మెడికల్ కాలేజీలు. 50 సంవత్సరాల చరిత్రలో ప్రజాపాలన చెప్పుకున్నటువంటి గొప్ప పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు 50 సంవత్సరాల చరిత్రలో గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంత వాసుల బతుకులు మార్చడానికి మరి ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు ఆలోచన కూడా అన్నటువంటి నాయకులు ఇప్పుడు ఉండి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారంటే మనందరం సిగ్గుపడాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీలకి, బీసీలకి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏర్పాటు చేసి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏర్పాటు చేసి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల నిధులు ఇచ్చి మన బిడ్డలందరూ కూడా ఇతర దేశాల్లో పోయి ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అనేటువంటి ఆలోచన గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పంపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. వీళ్ళేదో చిన్నగా చీప్ గా చిల్లర రాజకీయాలు చేసి ఎవరైతే మన కార్యకర్తలు ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఎవరైతే మన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారో, ఎవరైతే అధికారులు అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారో
ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికి మీరు ఎవ్వరు అదనపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు పేర్లు రాసి పెట్టుకోండి. మీరు నాగుబాబుని పాము దొక్కితే వదిలిపెడతారా? నాగుబాబు పగాట 100 సంవత్సరాలు ఉంటుందని చెప్తారు మన పూర్వీకులు అంటా ఉంటే మనం చూసినాం. కాబట్టి మనం ఇంతకుముందు మన మాజీ శాసనసభ్యులు గారు మెచ్చ నాగేశ్వరరావు గారు పని చెప్తూ మనం మంచితనంతో అన్ని గ్రామాల అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో ఎన్డీ పార్టీ అక్కడ సర్పంచ్ ఉన్నా ఎంపీటీసీ ఉన్నా ఎవరున్నా ఆ పార్టీలు చూడలేదు, అక్కడ ఉన్నది ఏ వర్గం అని చూడలేదు, ఏ మతం అని చూడలేదు. 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కనీసం సోయి లేదు. తెచ్చిన పనులు పూర్తి చేసుకుందాం అని చెప్పేసి మన ప్రాంత ప్రజానికానికి మరి సౌకర్యాలు కల్పిద్దాం అనేటువంటి సోయి లేనటువంటి ఎమ్మెల్యేలు ఉండటం వల్ల మరి మన దౌర్భాగ్యం. తులం బంగారం అవుతుందని ఆడపడుచులు అందరూ ఆశపడ్డారు. బాబు మహిళా సోదరి మళ్ళీ స్కూటీలు ఇస్తారని అందరూ ఆశపడ్డారు. రైతులతో పాటు రైతు కూలీలకు 12,000 ఇస్తుందని రైతు కూలీలు ఆశపడ్డారు. రైతులు వచ్చేసి మరి కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు కదా, మాకు 15,000 వస్తాయని ఆశపడ్డారు. ఏమైంది? ఆ లాస్ట్ కొత్తారికి ప్రజాపాలనే బోర్ల పక్కల పడ్డాయి. ఏం చేయాలో అర్థం కాక తాగిన వాళ్ళ కంటే దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటా ఉంటే ఇంకా మనకెక్కడ చేస్తారు? మన అశ్వపేట రోడ్డు ఎప్పుడు పూర్తి చేయాలి? మనం తెచ్చిన సెంట్రల్ లైటింగ్ ఎప్పుడు పూర్తి చేయాలి? మనం తెచ్చిన కోర్టు చుట్టూ తిరగటమే మన మీద కేసులు పెడితే, మనం తెచ్చిన దమ్మపేటలో పెట్టినటువంటి కోర్టులకి కేసుల చుట్టూ మనం తిప్పుతా ఉన్నారు. ఎవరైతే తిప్పుతా ఉన్నారో ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి మరి వారు చేసినటువంటి తప్పులకి శిక్ష ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా ఇక వీళ్ళు చిల్లర మల్లర నాయకులు ఏం చేస్తారంటే అక్కడక్కడ మన మెచ్చ నాగేశ్వరరావు గారు తెచ్చినటువంటి శంకుస్థాపన చేసిన దిమ్మెలు కానీ ప్రారంభోత్సవాలు చేసినటువంటి దిమ్మెలు ఏదైతే ఉన్నాయో వాటిని కూలగొట్టే పనులు ఉన్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళు కేవలం మనం శంకుస్థాపన చేసిన దిమ్మెల్ని పాల్పడతా ఉన్నారు. కానీ ప్రజల నుండి, ప్రజల హృదయాల నుండి మెచ్చ నాగేశ్వరరావు గారిని, కేసీఆర్ గారిని మరి బయటికి పంపించేటువంటి అవకాశం ఉందా? వాళ్ళు కేవలం దిమ్మెలను మాత్రమే పాల్గొడతా ఉన్నారు. కానీ రేపు పొద్దున ఎవడైతే ఆ చిల్లర మల్లర నాయకుడు ఎవడైతే ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాని ఈపులు గ్యారెంటీ అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. మనందరినీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. 2 సార్లు కేసీఆర్ గారు కేసీలో అయ్యో ఈసారి మరి వీడియో బాగా చెప్తా ఉన్నాడు కదా అని చెప్పేసి నమ్మించింది. ఆ నమ్మితే ఏమైందంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, వాస్తవాలట గడప దాటకపోతే అబద్ధం రాజ్యం ఏదట అన్నట్టుగా పదే 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 చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలందరూ కూడా నమ్మేది. దానికి తోడు ఏమైందా అంటే మీరందరూ ఏం చేసిరంటే ఆయన మీద నువ్వు, నీ మీద ఆయన, మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ జరిపేది. రోజు మీ ఇద్దరి మధ్యలో ఆయన ఏం చేస్తాడా, నువ్వు చూసినావు, నువ్వేం చేస్తావు, ఆయన చూసాడు తప్ప మనం ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి పోలే, ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోలే, మనం చేసిన పనే చెప్పుకోలేనటువంటి పరిస్థితి మందంతా కూడా. కాబట్టి ఏమైంది, ప్రజలకి నిజంగానే వీళ్ళు చెప్పేది వాస్తవే కావచ్చు, లేకపోతే ఈ బీఆర్ఎస్ కార్యకర్త కానీ మన ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎవరు మాట్లాడతలేడు కదా అని చెప్పేసి ప్రజలందరూ నమ్మిరు కాబట్టి అరే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అయితే బ్రహ్మాండంగా మనకి స్కూటీ వస్తుంది, బంగారం వస్తుంది, ఈ రోజు 20 బంగారం కూడా చెప్తలే, మన ఊరు కూడా కొంతమంది అట్టేసారు మహిళలందరూ కూడా. నేను లాస్ట్ కొత్తరికి ఏమైంది, అయ్యా నేను తప్పు చేశాను, నీకు తెలవకుండా నేను కాంగ్రెస్ చేసిన కానీ ఓటు తప్పు అయిందని చెప్పేసి చంపలేసుకుంటారు మన ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. పరిస్థితి అట్లున్నది. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆశకి ఎప్పుడైనా కానీ హద్దు ఉండాలి. అత్యాశ అయిపోయింది. అత్యాశ కావడంతో ఇవాళ మనం ఎన్ని చేసినా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 సంవత్సరాల ప్రభుత్వం ఎప్పుడు కూడా యూరియా బస్తా కోసం ఎప్పుడైనా కానీ పడిగాపులు కాసినటువంటి రోజు ఉన్నదా ఒక్కసారి ఆలోచించండి. 24 గంటల కరెంట్ ఇచ్చినా కానీ కరెంటు పోయినటువంటి దాఖలా లెక్క నన్ను కనిపించినా ఒక్కసారి ఆలోచించండి. గర్భిణీ స్త్రీలకైతే మంచి పౌష్టికాహారం అందించినాం, అమ్మ వాహనంలో హాస్పిటల్ తీసుకుపోయినాం, డెలివరీలు చేసినాం, 12,000 రూపాయలు ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి పంపించినాం మనం. కానీ వాళ్ళ కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, 24 గంటల కరెంటు లేదు, అమ్మ వాహనంలో డీజిల్ లేదు, టైర్లు పోయింది. ఇక చెప్పండి కథ ఎట్లున్నారు. నిజంగా ఈ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏంటంటే ఒక నాయకుడు చెప్తా ఉంటే అసలు నిజంగా వీళ్ళు మూర్ఖులా లేకపోతే అధికారం కోసం ఇంత దిగజారుడు పని చేస్తారా అని చెప్పేసి నాకు వస్తా ఉంది. వీళ్ళందరూ కూడా మాది 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ మాది అని చెప్పి ఇటువంటి ఒడిదుడుకులు పెద్ద సమస్య కాదు, బలాదూర్ మేమంత బ్రహ్మాండంగా ఈ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతాం అని చెప్పినటువంటి నాయకులు మరి నీ అనుభవం ఏడిపోయింది.
నీ నాయకత్వం ఏడిపోయింది, నీ 30 సంవత్సరాల 130 సంవత్సరాల చరిత్ర ఏడిపోయింది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పరిస్థితి చేతగాక హైడ్రా పేరుతోనే హైదరాబాద్ లో పేదలందరూ కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడ్డారని చెప్పేసి వాళ్ళు ఇల్లు కూరుకుంటే ప్రయత్నంలో మీరున్నారు తప్ప మీరు చేసే పని ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతా. పాసు పోతే టాయిలెట్ పోతే హెలికాప్టర్ వాడేటువంటి పరిస్థితి. ఇవాళ మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, కామారెడ్డిలో ఇవాళ వరదలు వస్తే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, హాస్టల్ పిల్లలంతా కూడా మునిగిపోతా ఉంటే దిక్కు లేదు, దివాన లేనటువంటి పరిస్థితి. ఆ రోజు హైదరాబాద్ లో వరదలు వస్తే ఏం మాట్లాడినవాను? ఈ మున్సిపల్ శాఖ మంత్రి ఆ వరదలు కొట్టకపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ ముఖ్యమంత్రి ఏడున్నాడని చెప్పేసి మాట్లాడు. శభాష్, ఆ రోజు మేము చేసిన వారు బ్రహ్మాండమైనటువంటి ప్రజల్ని ఆదుకున్నవారు. మేము గొప్పగా ఆదుకున్నాం. మాకంటే గొప్పగా ఎవడు ఆదుకోలేదు ఇప్పటివరకు చరిత్రలో. ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎవరు ఆదుకోలేదు. ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులైనటువంటి ప్రజలు, వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు కోరుకున్నటువంటి భోజనం పెట్టినాం. వాళ్ళు ఏది కావాలంటే అది తెప్పించినాం. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి పంపించినాం. హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి ఇంటికి, ప్రతి రేషన్ కార్డుకి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం మనం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ వరదలు వస్తా ఉంటే మనం అంతకుముందు గతంలో మాట్లాడుకున్న గత చరిత్ర ఉన్నది. రోమ్ నగరం తగలబడిపోతా ఉంటున్నట్ట రోమ్ నగరం రాజు పిడేలు వాయించిండట. అట్లా మరి వాళ్ళ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి సిద్దిపేట గాని, కామారెడ్డి గాని మునిగిపోయి వరదలల్లో అల్లాడుతా ఉంటే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడా అంటే బీహార్ పోయి బీహార్ ఎన్నికలలో తిరుగుతా ఉన్నాడు. అది మళ్ళీ మన అధికారికమైనటువంటి హెలికాప్టర్ తీసుకుపోయి అక్కడ తిరుగుతాం. మరి నీకు సిగ్గు లేదా, నువ్వు అన్న మాటలు ఎడిపోయింది అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు దీనికి సమాధానం చెప్పాలి. మీకు దమ్ముంటే మీ ఎమ్మెల్యే చెప్తారా, లేకపోతే మీ జిల్లా ముగ్గురు మంత్రులు చెప్తారా? సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎవరి అబ్బా సొమ్మని చెప్పి మీరంతా పోయి బీహార్ లో మీరంతా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మన జిల్లా నాయకుడు మొన్న చెప్తా ఉన్నాడు, జిల్లా మంత్రి వారికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే 6 గ్యారెంటీలలో ఏమైనా అమలు చేసినట్ట 1, 2 మిగిలినట్టుండే కానీ అన్ని చేసేసామని చెప్తా ఉన్నాడు. ఏం చెప్పండి అయ్యా, 1, 2 మిగిలినాడు కానీ మొత్తం చేసేసారు. కథం అయిపోయింది. ఇంకేముంది మరి? ముందు చూపుతోనే గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఉద్యమ కాలంలోనే మన ప్రజల ఆకాంక్షలే ఉన్నాయి. మన ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నాం? నీళ్లు లేవు, బీడుబారిన భూములు ఉన్నాయి, రైతు సోదరులంతా ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు ఆపాలి, పూర్తిగా రైతులను పైకి తీసుకురావాలి, మహిళా సోదరులను పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పెద్ద ఎత్తున మరి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ప్రాజెక్టులు మొత్తం పూర్తయినటువంటి ప్రాజెక్టులను కూడా ఇవాళ మేఘాల మీద మన సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేయడానికి 5 మంత్రులు వచ్చి ముఖ్యమంత్రి వచ్చిండు. ఏం చేసిండే అంటే ఏం లేదు, కొండలు తగ్గి ఎలకలు పెట్టినట్టుగా శిచులు నొక్కిను, నీళ్లు చల్లుకున్న రోజు బ్రహ్మాండంగా రోగం మేమే చేసినాం అన్నట్టుగా. హాస్పిటల్కి పోదామంటే మనం జడ్డి కట్టుకొని మోసుకొని పోయినటువంటి పరిస్థితులు మర్చిపోయి మీ ఇంటి ముందుకే రహదారిని తీసుకొచ్చి మరి నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చి మరి ఏదైతే ప్రాథమిక హాస్పిటల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసి ఈ జిల్లాలోనే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మరి మీరందరూ ఒక్కసారి ఆలోచించలేకపోయిండ్రు అని చెప్పేసి, ఇప్పటికైనా కానీ మునిగిపోయింది ఏది లేదు, మనకి జరిగిందేదో జరిగిపోయిన కాలం తిరిగి రాదు, కానీ ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మరి ఈ జిల్లా ప్రజానీకంతో పాటుగా ప్రత్యేకంగా అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజానికాన్ని, వ్యాపారస్తుల్ని, విద్యావంతుల్ని, మేధావుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మోసం చేసిందో, అబద్ధాలు మాయమాటలు చెప్పి ఏదైతే మోసం చేసిందో, ఆ మోసానికి కాంగ్రెస్ పార్టీకి రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గాల్చి వాత పెడితే బుద్ధి వస్తా తప్ప లేకపోతే కాదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమి మీకు దమ్ముంటే 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఈ 3 మంత్రులు వచ్చేసి యూరియా కట్ట ఇప్పించే చేతగట్లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద కేసులు పెట్టే చేతనైతుందంటే వీళ్ళ దమ్ము గాడికే సరిపోతా ఉందని చెప్పి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మరి ఈ మంత్రులకు సవాలు చెప్తా ఉన్నా. మీకు దమ్ముంటే యూరియా బస్తాలు తీసుకురండి. మీకు దమ్ముంటే మరి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందులకని ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని బయట గట్టెక్కించాలి తప్ప ఆడబిడ్డలకి కేసీఆర్ కిట్ ఇవ్వండి. హాస్పిటల్ పోతే మందులు లేవు, డాక్టర్లు లేరు, గందరగోళ పరిస్థితి. కనీసం పట్టమని పిరికేడు బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామాలలో లేనటువంటి పరిస్థితి. చీకటి దీపాలు లేక చీకటి భయమైనటువంటి పరిస్థితి ఉంటే మీ 3 మంత్రులకు సిగ్గు కావట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మరి తెలియజేస్తా ఉన్నా. అందుకని సోదరులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి.
ఇవాళ మరి మన నియోజకవర్గం నుండి అన్ని మండలాలకు పోయి ఉండాలి మన వాళ్ళంతా కూడా. మండల కేంద్రాలు ఎంపీడీఓ ఆఫీసులలో మరి ఎన్నికల ఓటర్ లిస్ట్ ఫైనల్ అవుతా ఉంది. ఓటర్ లిస్టుల మీద ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇవాళే ఆఖరి రోజు. ఇవాళ కంప్లైంట్ ఇస్తే తప్ప లేకపోతే తర్వాత మనం ఏం చేయలేము. 2వ తారీఖున ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిపోతుంది. 2వ తారీఖు తర్వాత ఏ క్షణానైనా కానీ సర్పంచ్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మీరందరూ కూడా మీ సర్పంచ్ క్యాండిడేట్ మీరే నిర్ణయించుకోండి. నేను నిర్ణయించుడు కాదు, మీరే నిర్ణయించుకోండి. ఆ నిర్ణయించిన క్యాండిడేట్ పేరు, ఆ ఫోన్ నెంబర్ నాకు చెప్పండి. అంతే తప్ప అక్కడ ఎవరి పెత్తనం లేదు. మీరే సర్పంచ్ నిర్ణయించుకొని ఎన్నికలకు సిద్ధంగా పోసిడికి రండి, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి బెరగీసి కొట్లాడే విధంగా మీరందరూ సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ మండల అధ్యక్షులు తీసుకోవాలి. అన్నపరెడ్డిపల్లిలో 16,932 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఓట్లు. అశ్వరావుపేటలో 30,691, చెండుగొండలో 23,855, దమ్మపేటలో 44,546, ములకలపల్లిలో 28,379 ఓట్లు. మరి ఇవన్నీ మీరు తీసుకొని ఏ గ్రామానికి ఆ గ్రామం రేపు 2వ తారీఖు తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి జిల్లా పార్టీలో అన్ని ఓటర్ లిస్ట్ ఇస్తారు, ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉన్నాయో గెలిచిన తర్వాత మన సర్పంచ్ చెప్పిన వాడికే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. మీరేం వరి కావాల్సిన పనిలే. వాడు ఎమ్మెల్యే సంగతి ఏందో వాళ్ళ కథ ఏందో మొత్తం నేను వచ్చి తెలుస్తా నేను. అందుకని మీరు ఏ వరి కావాల్సిన పనిలేదు. సర్పంచులు గెలవండి, బ్యాచెస్ సర్పంచులు గెలిపించండి. మీరు అందరు కలిసి ఇందిరమ్మ ఇల్లు మన వాళ్ళకు కూడా ఎందుకు రావని నేను చెప్తాను. కాబట్టి మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు మళ్ళీ మన చేతుల్లోనే. జెడ్పీటీసీని గెలిపించుకోండి, ఎంపీపీని గెలిపించుకోండి. మనం పోయి ఎంపీడీఓ ఆఫీసులో మనం కూర్చుంటాం. ఇవాళ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతానో వాడు మనకి ఇచ్చే పరిస్థితి లేదు. రేపు మనమే పిలుస్తాం. ఎంపీడీఓని మనం వెలుగొడితే వచ్చే పరిస్థితి వస్తుంది మన దగ్గరికి. మనం చెప్పింది రాసే పరిస్థితి వస్తుంది. అందుకని మీరు అందరూ కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా మీరు ఇప్పటివరకు ఏదైతే గుసగుసలాడి ఆగమాగం అయ్యిందో అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టి ఎన్నికలలో కొట్లాడేటువంటి మరి సామర్థ్యాన్ని మీరు తెచ్చుకొని మంచి మనసుతో ఇప్పటికే నష్టపోయినా కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మీరందరూ కేటీ రామారావు గారి ప్రోగ్రాం ఉంది, మన కార్యనిర్వాహక అధ్యక్షుల వారి ప్రోగ్రాం ఉంది. మరి 10వ తేదీన కొత్తగూడెం వస్తారు. కొత్తగూడెం నుండి మనుగూరులో ప్రోగ్రాం ఉంది. మనుగూరు తర్వాత భద్రాచలం ప్రోగ్రాం ఉంది. భద్రాచలం ఉప ఎన్నికలు కూడా వస్తా ఉన్నాయి. 100% ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి. 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి. 10 నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తా ఉన్నారు ప్రజానికం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకని ఎన్నిక ఏదైనా కానీ అది గులాబీ విజయమై ఉండాలి తప్ప మరో విజయం కావద్దు అని చెప్పి దానికి అడ్డుకట్ట వేయాలి. వీళ్ళ అవినీతి ఎక్కడైతే జరుగుతా ఉందో, ఇసుక కావచ్చు, ఏదైనా కావచ్చు, మరేదన్నా కావచ్చు, ఎక్కడ అవినీతి జరిగిందో అవినీతి చేసి అవినీతి సొమ్ముని వీళ్ళు జేబులు నింపుకున్నా ఉన్నారో అవన్నీ కూడా బయటికి దిద్దాం. మీరు ఏం వరి కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. యూరియా కట్ట కోసం మర్చిపోతారా? చెప్పులు క్యూ పెట్టుకున్నది మర్చిపోతారా? సొమ్మసిల్లు కింద పడ్డది మర్చిపోతారా? చీకట్లో దోమల మధ్యలో పడుకొని తెల్లవారుతారికి జ్వరాలు వచ్చి హాస్పిటల్ పాలైన విషయాన్ని మర్చిపోతారా రైతు? కేసీఆర్ గారి టైంలో 24 గంటల కరెంటు, బ్రహ్మాండంగా నీళ్లు, సమయానికి ఏదైతే నాట్ల సమయానికి ముందే అడ్వాన్స్ గా సీజన్ కి అడ్వాన్స్ గా మనం ఇచ్చినటువంటి రైతు బంధు మర్చిపోతుందా? అందుకనే ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని బొందబెట్టేంత వరకు కూడా ఎవరు కూడా వెనకడ వేసే ప్రసక్తే లేదు అని చెప్పి దాన్ని కొద్దిగా మీరు కదిలించండి. నిపుణప్పుడే ఆజ్యం పోయాలంటే కొద్దిగా ఆవేశంగా ఉన్నారు మొత్తం రైతులు, ప్రజలు అందరూ కూడా. దాని మీద కొద్దిగా మీరు ఆజ్యం పోతే చాలు రెచ్చిపోయి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచులు ఎవరైతే వారందరూ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక స్లోగన్ తీసుకోవాలి. కరెంటు పోగానే జై కాంగ్రెస్ అని అందరూ హోటల్ కాడ పాన్ షాప్ కాడ ఎక్కడ ఉన్నాడు అక్కడిని నిద్రపోయిన లేచి జై కాంగ్రెస్ అనాలి. కరెంటు రాగానే జై కేసీఆర్ అనాలి. అర్థమైంది స్లోగన్ మీకు? అట్లా మీరు ఎక్కడ ఏ అవకాశం ఉంటే దాన్ని వాడుకోవాలి. మనం వాడుకొని ప్రజల్లో తీసుకుపోతే మళ్ళీ ప్రజలందరూ తిరిగి మళ్ళీ ఒక్కసారి 10 సంవత్సరాల పాలన ఒకసారి గుర్తు చేసుకొని ఇది వాస్తవం, వీళ్ళు చెప్పేది వీళ్ళ తప్పు వల్లనే మనం మోసపోయినాం, మన వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మనం మోసపోయినాం అని చెప్పేసి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైట్, కేసీఆర్ గారి కరెక్ట్ అని చెప్పేసి
మెచ్చ నాగేశ్వరరావు కరెక్ట్ అని చెప్పేసి మెచ్చ నాగేశ్వరరావు ఎవరైతే పెట్టిండో ఈ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.